మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా మనకు అక్కడక్కడ కూడా వర్షాలు, అలాగే మనకు అక్కడక్కడ కూడా భారీ ఎండలు ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్లో మనకు వాతావరణం ఏ విధంగా ఉంటుంది, అలాగే మనకు తెలంగాణలో వాతావరణం ఏ విధంగా ఉంటుంది అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక వివరాలు తెలుసుకునే ముందు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మనకు గత 15 రోజుల ముందు అయితే వర్షాలు అయితే కురవడం జరిగింది. అక్కడక్కడ కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురిశాయి. ఇక ఆ తర్వాత నుంచి కూడా మనకు భారీ ఎండలు అయితే వచ్చాయన్నమాట. ఇప్పటికి కూడా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడా ఎండల తీవ్రత అయితే భారీగా ఉంది. వర్షాలు అయితే పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎండలు ఉన్నాయి కాబట్టి ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ఇప్పట్లో వర్షాలు పడే అవకాశం లేదని కూడా మనకు వాతావరణ శాఖ అయితే సూచిస్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వాతావరణ సమాచారం. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 15 రోజుల్లో మనకు భారీ వర్షాలు అయితే కురిశాయి. ఇక రైతులు కూడా వారి యొక్క పంటలు అనేది నష్టపోవడం జరిగింది. ఇక ఎట్టకేలకు తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో రైతులు కానీ వారందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. ఇక అంతేకాకుండా వర్షాలు అయితే తగ్గుముఖం పట్టాయని, ఇక వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ అయితే